Hello, good morning, my dear children. This is your Balachandra. Here in this video, I am going to explain you about a small poem that is That Tree. So, introduction of the poem The Trees. The Trees by Angela Rich is a symbolic poem that explores themes of freedom, confinement, and the relationship between humans and nature. Here, the poem The Trees is written by ఆండ్రినా రిచ్. ఆండ్రినా రిచ్ అనేటువంటి ఆమె ఈ ట్రీస్ అనేటువంటి పోయం రాయడం జరిగింది. సో ద పోయం దట్ ఎక్స్ప్లోర్స్ థీమ్స్ ఆఫ్ ఫ్రీడమ్. ఈ పోయం అనేటువంటిది ఫ్రీడమ్ కోసం ఇంప్రిజన్మెంట్లో అంటే ఇంప్రిజన్మెంట్లో ఉన్నటువంటి ఆ ట్రీస్ ఫ్రీడమ్ కోసం ఎలా ప్రయత్నం చేస్తున్నాయి అనేటువంటిది ఈ పోయంలో. అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద హ్యూమన్ అండ్ నేచర్. నేచర్కి హ్యూమన్కి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేటువంటి ఆ రిలేషన్షిప్ని గురించి కూడా ఈ పోయంలో క్లియర్గా ఆండ్రినా రిచ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ద పోయం డిస్క్రైబ్స్ ట్రీస్ దట్ ఆర్ metaphorically trapped indoors and their gradual escape into the natural world. ద పోయం డిస్క్రైబ్స్, ఈ పోయంలో ఏం డిస్క్రైబ్ చేస్తున్నారంటే ట్రీస్ అనేటువంటివి ట్రాప్డ్ ఇండోర్స్. ఆ ట్రీస్ని ఇండోర్స్లో ట్రాప్ చేయడం జరిగింది, ఇండోర్స్లో బంధించడం జరిగింది హ్యూమన్ బీయింగ్స్. సో మనుషులు బంధించినటువంటి ఆ ట్రీస్ ఎలా ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నాయి, ఎలా ఫ్రీడమ్ పొందేదానికి ట్రై చేస్తున్నాయి. అండ్ దే గ్రాడ్యువల్ ఎస్కేప్ ఇన్ టు ద న్యాచురల్ వరల్డ్. ఈ ట్రాప్ ఇండోర్స్లో నుంచి ఎలా ఎస్కేప్ అయ్యి న్యాచురల్ వరల్డ్లోకి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తున్నాయి. న్యాచురల్ వరల్డ్ అంటే ఏంటి? ఇక్కడ ఫారెస్ట్. ఎక్కడుంటాయి ట్రీస్ అనేటువంటివి? ఫారెస్ట్లో ఉంటాయి. సో ఆ ఫారెస్ట్ మొత్తం క్లియర్ చేసి ఇప్పుడు మొత్తం కూడా నరికేస్తూ ఉన్నారనమాట. అలా ఆ ఫారెస్ట్లో ఉన్నటువంటి చెట్లని ఇప్పుడు ఇళ్లలో వేసుకుంటున్నారు. ఆ ఇళ్ల నుంచి ట్రీస్ ఎలా ఫారెస్ట్కి వెళ్ళాలి, న్యాచురల్ వరల్డ్కి ఎలా వెళ్ళాలి అనేటువంటిది, వెళ్తున్నప్పుడు ఆ ట్రీస్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నవి అనేటువంటిది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పోయిట్. Through vivid imagery and personification, Rich depicts the trees as living beings yearning to return to their grateful place in the forest. సో తనకు అది అలా ప్రయత్నం చేసేటువంటి సమయంలో క్లియర్ బ్రైట్ ఇమాజినరీ పర్సానిఫికేషన్స్, కొన్ని మంచి ఎగ్జాంపుల్స్ తోటి అవి ఎలా న్యాచురల్ వరల్డ్లోకి, ఇండోర్స్ నుంచి న్యాచురల్ వరల్డ్లోకి అంటే ఆ ఫారెస్ట్లోకి ఎలా వెళ్తున్నవి అనేటువంటి ఆ సందర్భంలో ఆ ట్రీస్ యొక్క ఎక్స్ప్రెషన్స్, ఆ ట్రీస్ యొక్క ఫీలింగ్స్ని పోయిట్ ఇక్కడ ఆండ్రినా రిచ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హియర్ ద పోయం ఈజ్ రిటన్ ఇన్ ఏ ఫ్రీ వర్స్. ద ట్రీస్ డజంట్ ఫాలో ఏ స్ట్రిక్ట్ రైమ్ ఆర్ మెటాఫర్. ఈ పోయం రాసేటప్పుడు పోయిట్ ఫ్రీ వర్స్లో రాయడం జరిగింది. అంటే పర్టికులర్ రైమ్ స్కీమ్ అనేటువంటిది ఇక్కడ ఫాలో కాలేదు. అలోయింగ్ ద పోయం, సో ద రైమ్ స్కీమ్ ఆఫ్ ద పోయం ఈజ్ ఫ్రీ వర్స్, నో పర్టికులర్ రైమ్ స్కీమ్ హియర్. టు ఫ్లో న్యాచురల్లీ, అలోయింగ్ ద పోయం టు ఫ్లో న్యాచురల్లీ, మిర్రరింగ్ ద ఫ్రీడమ్ ద ట్రీస్ సీక్. సో ఆ పోయం మిర్రరింగ్ ద ఫ్రీడమ్ ద ట్రీస్ సీక్, ఏ విధంగా ట్రీస్ అనేటువంటివి ఆ స్వాతంత్రాన్ని పొందాయి, ఫ్రీడమ్ని పొందాయి, ఆ హ్యూమన్ బీయింగ్స్ నుంచి ఏ విధంగా అయితే ఇంప్రెజన్మెంట్లో ఉన్నాయో ఆ ఇంప్రెజన్మెంట్ నుంచి ఏ విధంగా ప్రెజనరీ నుంచి ఏ విధంగా వాటిని ఫ్రీడమ్ అనేటువంటిది పొందాయి అనేటువంటిది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ద పోయం ఈజ్ పవర్ఫుల్ రిఫ్లెక్షన్ ఆన్ లిబరేషన్. సో ఈ పోయం ఒక పవర్ఫుల్ రిఫ్లెక్షన్ లిబరేషన్ మీద, స్వాతంత్రం కోసం అవి చేసినటువంటివి, నేచర్స్ విటాలిటీ అండ్ ద బాండ్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజం అండ్ దేర్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్కి, ఆ ట్రీస్కి, ఆ లివింగ్ ఆర్గానిజం హ్యూమన్ బీయింగ్స్కి మధ్య ఉన్నటువంటి బాండింగ్ని గురించి కూడా ఈ పోయంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ద ఫస్ట్ లైన్, ద ట్రీస్ ఇన్సైడ్ ఆర్ మూవింగ్ అవుట్ ఇన్ టు ద ఫారెస్ట్. The trees inside are moving out into the forest. Here, the trees that have been confined indoors. So,
confined indoors. Confinement, imprisonment. The trees prison, confined indoors. The trees that have been confined indoors. ఆ ట్రీస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఇండోర్స్లో వాటిని బంధించబడి ఉన్నారు. ఆర్ నౌ మెటాఫారికల్లీ బ్రేకింగ్ ఫ్రీ. ప్రస్తుతం ఆ ఇంట్లో బంధించి ఉన్నటువంటి ఆ ట్రీస్, ఇన్సైడ్లో ఉన్నటువంటి ఆ ట్రీస్ అన్నీ కూడా బ్రేకింగ్ ఫ్రీ, అవి ఇప్పుడు ఫ్రీ అయ్యేదానికి, స్వాతంత్రం కోసం రిటర్నింగ్ టు ద న్యాచురల్ వరల్డ్ ఆఫ్ ద ఫారెస్ట్. అవన్నీ ఆ ఇండోర్స్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాయంటే న్యాచురల్ వరల్డ్లోకి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తున్నాయి. రిటర్నింగ్ టు ద న్యాచురల్ వరల్డ్ ఆఫ్ ద ఫారెస్ట్. The forest that was empty all these days. The forest that was empty all these days. So, ఆ ట్రీస్ అన్నీ కూడా, ద ఫారెస్ట్ హ్యాస్ బీన్ బ్యారన్. ఆ ఫారెస్ట్ మొత్తం కూడా ఎలా ఉందంటే ఎంటీ అయిపోయింది, ఏం లేవు, చెట్లన్నీ కూడా నరికేశారు, క్లియర్ చేసేసారు. మిస్సింగ్ ద లైఫ్ అండ్ వైబ్రసీ ద ట్రీస్ ప్రొవైడ్. సో ఆ ట్రీస్ నుంచి అవన్నీ కూడా మొత్తం చెట్లు మొత్తం నరికివేయడం వల్ల ఆ హ్యూమన్ బీయింగ్స్ తన అవసరాల కోసం ఆ ఫారెస్ట్లు మొత్తం నాశనం చేసేసారు. ఆ ఇల్లు మొత్తం, ఆ చెట్లు మొత్తం ఎలా అయిపోయాయంటే ఫారెస్ట్ మొత్తం కూడా డిఫారెస్టేషన్ అయిపోయింది. అంటే చెట్లు మొత్తం కూడా అక్కడ ఫారెస్ట్లో బ్యారన్, ఖాళీ అయిపోయాయి అనమాట, ఏమీ లేకుండా పోయాయి, మొత్తం నరికేశారు. వేర్ నో బర్డ్స్ కుడ్ సిట్, నో ఇన్సెక్ట్స్ హైడ్. సో ఇన్ ద ఫారెస్ట్ దేర్ ఇస్ నో ట్రీస్, ఆల్ ద ట్రీస్ ఆర్ ద పీపుల్. మొత్తం ఆ పీపుల్ మొత్తం ఏం చేశారు, ఆ ఫారెస్ట్ని మొత్తం కూడా క్లియర్ చేసేసారు, నరికేశారు. సో అక్కడ ఫారెస్ట్లో చెట్లు మొత్తం ఏం లేవు. వితౌట్ ట్రీస్ ద ఫారెస్ట్ ల్యాక్డ్ హ్యాబిటేట్ ఫర్ బర్డ్స్. సో ఆ చెట్లు లేకపోతే ఆ ఫారెస్ట్లో ఆ బర్డ్స్ అనేటువంటివి ఎక్కడుంటాయి? సో ఆ బర్డ్స్ లేకుండా పోయాయి. టు పెచ్ ఆర్ ఇన్సెక్ట్స్ టు హైడ్. అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్సెక్ట్స్ కూడా దాక్కునేటానికి వాటికి ప్లేస్, గూడు అనేటువంటిది లేకుండా పోయింది. ఆ చెట్లకు కావచ్చు, చెట్ల మీద నివసించేటువంటి ఆ బర్డ్స్కి కావచ్చు, అక్కడ నివసించేటువంటి ఆ ఇన్సెక్ట్స్, కీటకాలకు కావచ్చు, అవి దాక్కునేదానికి వాటికి సరైనటువంటి ప్లేస్, హోమ్ అనేటువంటిది వాటి నివసించేదానికి గూడు అనేటువంటిది లేకుండా పోయింది. ఇట్ వాజ్ లైఫ్లెస్. సో వాటికి అసలు చెట్లు లేకపోవడం వల్ల అక్కడ పక్షులు లేవు, అక్కడ ఇన్సెక్ట్స్ కూడా ఖాళీ అయిపోయాయి. సో నో సన్ buried its feet in shadow. No sun buried its feet in shadow. The absence of trees meant there was no shadows for the sun to cast, further emphasizing the desolation. Here, desolation means emptiness. The absence of trees, అక్కడ చెట్లేమీ లేకపోవడం వల్ల, అడవిలో చెట్లన్నీ లేకపోవడం వల్ల అక్కడ ఏమైంది, నీడ అనేటువంటిది, చెట్టు యొక్క నీడ పడేదానికి అవకాశం లేకుండా పోయింది. సన్ యొక్క రేస్ డైరెక్ట్గా ఇక్కడ భూమి మీద అలా పడుతున్నాయన్నమాట. సో షాడోస్, నీడలు అనేటువంటివి కూడా అక్కడ లేకుండా పోయి మొత్తం కూడా ఎలా ఉందంటే ఎంటీనెస్తో నిండిపోయింది. అడవి మొత్తం కూడా, ఫారెస్ట్ మొత్తం కూడా ఎలా ఉందంటే ఎంటీనెస్ తోటి నిండిపోయింది. ద ఫారెస్ట్ దట్ వాజ్ ఎంటీ ఆల్ దీస్ నైట్స్ విల్ బి ఫుల్ ఆఫ్ ట్రీస్ బై మార్నింగ్. హియర్ ఆ ఫారెస్ట్ మొత్తం కూడా ఎలా ఉంది, బై ద నెక్స్ట్ మార్నింగ్ ద ఫారెస్ట్ విల్ బి రీస్టోర్డ్ ఫిల్డ్ విత్ ట్రీస్ వన్స్ అగైన్. సో బై ద నెక్స్ట్ మార్నింగ్, పక్క రోజు ఉదయానికి, ప్రస్తుతానికి ఆ ఫారెస్ట్ ఎలా ఉందంటే చాలా ఎంటీగా ఉంది, ఒక్క చెట్టు కూడా లేదు, మొత్తం కూడా నరికేస్తున్నారు, ఖాళీగా ఉంది. సో అలా ఖాళీగా ఉన్నటువంటి ద ఫారెస్ట్ విల్ బి రీస్టోర్డ్, ఆ ఫారెస్ట్ మళ్ళీ రీస్టోర్ చేయబడుతున్నాయి చెట్లతోటి. ఫిల్డ్ విత్ ట్రీస్ వన్స్ అగైన్. రాత్రి మొత్తం ఖాళీగా కనిపించినటువంటి ఆ ఫారెస్ట్ ఉదయానికి ఎలా ఉంది అని అంటే ఫిల్డ్ విత్ ట్రీస్ వన్స్ అగైన్, మళ్ళీ ఆ చెట్లతోటి అది ఫిల్ చేయబడుతూ ఉన్నాయి అని చెప్పి, నైట్ ఖాళీగా ఉన్నటువంటి ఆ నైట్ ఖాళీగా ఉంది, మార్నింగ్ కల్లా ఆ ఫారెస్ట్ మొత్తం కూడా ఆ ట్రీస్ తోటి నిండుతుంది, ఆ ఫారెస్ట్ తోటి ఫిల్ చేయబడుతూ ఉంది అని చెప్పి చెప్తాను. అంటే నైట్ మొత్తం కూడా ఆ ట్రీస్, ఆ హౌస్లో ఉన్నటువంటి ఆ ట్రీస్, హౌసెస్లో ఉన్నటువంటి ఆ ట్రీస్ అన్నీ కూడా ఆ హౌసెస్ నుంచి ఎస్కేప్ అయ్యి
ఆ ఫారెస్ట్లోకి మార్నింగ్ కల్లా ఫారెస్ట్లోకి వెళ్ళేదానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆల్ నైట్ ద రూట్స్ వర్క్ టు disengage themselves from the cracks in the veranda floor. The roots of the trees work tirelessly. ఆ ట్రీస్ యొక్క రూట్స్ చాలా అలసట అనేటువంటిది లేకుండా రాత్రంతా ప్రయత్నం చేస్తున్నాయి. త్రూ అవుట్ ద నైట్ మొత్తం కూడా ఆ చెట్ల యొక్క వేళ్ళనితో కూడా పైకి పెకలించుకొని అవి వెళ్ళిపోయేదానికి, ఫ్రీడమ్ పొందేదానికోసంగా నైట్ అంతా కూడా టైర్లెస్లీ త్రూ అవుట్ ద నైట్ టు ఫ్రీ దెమ్సెల్వ్స్, తమకు తాము ఫ్రీడమ్ కోసం, ఫ్రీ అయ్యేదానికోసం ఈ మనుషుల యొక్క బందీఖానాలో ఉన్నటువంటి చెట్లు ఫ్రీ అయ్యి ఫ్రమ్ ద రెస్ట్రిక్షన్స్ ఆఫ్ హ్యూమన్ స్ట్రక్చర్స్, ఈ ద వరండా ఫ్లోర్, ఆ వరండా ఫ్లోర్లో అవి కొన్ని రెస్ట్రిక్షన్స్తో హ్యూమన్ స్ట్రక్చర్స్ తోటి ఆ చెట్లని బంధించబడి ఉన్నాయి ఆ చెట్లన్నీ కూడా. ఆ చెట్లు అన్నీ కూడా ఆ రూట్స్ అన్నీ కూడా అవి పెకలించుకొని అవి రిలీజ్ చేసుకొని అక్కడి నుంచి నైట్ అవన్నీ కూడా రిలీజ్ చేసుకొని అవి మళ్ళీ హ్యూమన్ స్ట్రక్చర్స్ నుంచి రిలీజ్ అయ్యి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయేదానికి నైట్ అంతా కూడా అవి చాలా కష్టపడుతున్నాయి ఆ చెట్లన్నీ కూడా. The trees strain towards the glass, small twigs stiff with exertion. Here, the trees trying to escape reach towards the glass window. అలా ట్రీస్ ట్రయింగ్ టు ఎస్కేప్, ఆ ఇంటిలో నుంచి హౌస్లో నుంచి ఎస్కేప్ అవుతున్నటువంటి సమయంలో రీచ్ టువర్డ్స్ ద గ్లాస్ విండో, అవి గ్లాస్ విండో వరకు చేరుకోవడం జరిగింది. ఆ ఇంట్లోంచి బయటకు వెళ్తున్నటువంటి నైట్ టైంలో ఆ గ్లాస్ విండో దగ్గరికి చేరుకుంటే దేర్ స్మాల్ ట్వింగ్స్, సో ఆ ట్రీస్ యొక్క దేర్ అంటే ఇక్కడ ట్రీస్ యొక్క స్మాల్ ట్వింగ్స్ అంటే ఆ చెట్టు యొక్క కొమ్మలు స్టిఫెండ్ బై ద ఎఫర్ట్, చాలా గట్టిగా తన ఎఫర్ట్ మొత్తం కూడా ప్రయత్నం చేసి ఆ గ్లాస్ విండో నుంచి బయటపడేదానికి అవి చాలా గట్టి ప్రయత్నం అనేటువంటివి చేస్తూ ఉన్నాయి. లాంగ్ క్రాంప్టెడ్ బౌస్ షఫ్లింగ్ అండర్ ద రూఫ్ లైక్ న్యూలీ డిశ్చార్జ్డ్ పేషెంట్. లాంగ్ క్రాంప్డ్ బౌస్ షఫ్లింగ్ అండర్ ద రూఫ్, ఆ రూఫ్ కింద ఉన్నటువంటి, సో ద బ్రాంచెస్ లాంగ్ కన్ఫైన్డ్, ఆ బ్రాంచెస్ చాలా పొడవుగా ఉన్నటువంటి ఆ బ్రాంచెస్ అన్నీ కూడా మూవ్ ఆక్వర్డ్లీ యాజ్ ఎ బ్రేక్ ఫ్రీ, అవి అండర్ ద రూఫ్ న్యూలీ డిశ్చార్జ్, అవి ఎలా చాలా ఫ్రీగా బ్రేక్ చేస్తూ దాన్ని ఎలా కంపేర్ చేస్తున్నారంటే ఒక న్యూలీ డిశ్చార్జ్డ్ పేషెంట్ జస్ట్ రిలీజ్ ఫ్రమ్ హాస్పిటల్, అవి బయటకు వస్తూ ఉంటే ఆ లాంగ్ క్రాంప్డ్ బౌస్ అనేటువంటివి బయటకు వస్తున్నప్పుడు వాటిని దేంతో కంపేర్ చేస్తున్నారంటే ఒక పేషెంట్ అనేటువంటి వ్యక్తి హాస్పిటల్లోంచి రిలీజ్ అయినప్పుడు ఏ విధంగా అయితే అతను ఉంటాడో ఆ విధంగా ఆ లాంగ్ క్రాంప్టెడ్ బౌస్ షఫ్లింగ్ అండర్ ద రూఫ్ లైక్ న్యూలీ డిశ్చార్జ్డ్ పేషెంట్స్. సో లాంగ్ క్రాంప్డ్ బౌస్, ఆ పొడవైనటువంటి బ్రాంచెస్ అనేటువంటివి, ఆ రూఫ్ క్రింద ఉన్నటువంటి ఆ బ్రాంచెస్ అనేటువంటివి అవి బయటకి రిలీజ్ అయ్యి బయట వస్తూ ఉంటే అవి ఎలా కనిపిస్తున్నాయంటే లైక్ న్యూలీ డిశ్చార్జ్డ్ పేషెంట్స్, అప్పుడే డిశ్చార్జ్ అయినటువంటి పేషెంట్ ఏ విధంగా అయితే ఉంటాడో ఆ లాంగ్ బ్రాంచెస్ అనేటువంటివి కూడా బయట వస్తున్నప్పుడు ఆ విధంగా కనిపిస్తూ ఒక న్యూలీ డిశ్చార్జ్డ్ పేషెంట్ లాగా కనిపిస్తున్నారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. హాఫ్ డేజ్డ్ మూవింగ్ టు ద క్లినిక్ డోర్స్, హాఫ్ డేజ్డ్. సో హియర్ ద ట్రీస్ ఆర్ కంపేర్డ్ టు పేషెంట్స్, ఇక్కడ ట్రీస్ని దేంతో కంపేర్ చేస్తున్నారంటే పేషెంట్స్ తోటి కంపేర్ చేస్తున్నారు. సో ఆ పేషెంట్స్తో కంపేర్ చేసి హూ ఆర్ డిజోరియంటెడ్ బట్ మూవింగ్ టువర్డ్స్ దేర్ ఫ్రీడమ్. సో ఆ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి హాఫ్ డేజ్డ్ ఆ పేషెంట్స్, కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఆ పేషెంట్స్ మూవింగ్ టువర్డ్స్ దేర్ ఫ్రీడమ్, వాళ్ళు ఎక్కడికి కదిలి వెళ్తూ ఉన్నాయంటే ఆ ట్రీస్ అన్నీ కూడా కన్ఫ్యూజన్ అంటే ఆ బయటకు కదిలి వెళుతున్నటువంటి ఆ ట్రీస్ని ఒక పేషెంట్స్ లాగా కంపేర్ చేస్తూ ఆ పేషెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే డిజోరియంటెడ్ అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నటువంటి ఆ పేషెంట్స్ మూవింగ్ టువర్డ్స్ దేర్ ఫ్రీడమ్, వాళ్ళ యొక్క ఫ్రీడమ్ కోసం అవి కదలి ఇళ్లలోంచి బయటికి వస్తూ ఉన్నట్లుగా పోయిట్ క్లియర్గా చక్కగా తన యొక్క
చెట్ల యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఐ సిట్ ఇన్సైడ్, డోర్స్ ఓపెన్ టు ద వరండా, writing long letters in which I scarcely mention the departure of the forest from the house. So the speaker is detached. A speaker ఇక్కడ, who is the speaker here? The poet. ఆ poet అక్కడ కూర్చొని casually writing letters without acknowledging the dramatic escape. సో ఆ డోర్స్ ప్రక్కన కూర్చొని స్పీకరు ఒక లెటర్ రాస్తున్నారన్నమాట. రైటింగ్ లెటర్స్ వితౌట్ అక్నాలజింగ్ ద డ్రామాటిక్ ఎస్కేప్ ఆఫ్ ద ట్రీస్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్. తన చుట్టూ ఉన్నటువంటి ఆ డోర్ పక్కనే కూర్చొని ఉంది పాయింట్. డోర్ పక్కనే ఐ సిట్ హియర్, ఐ మీన్స్ ద స్పీకర్, సిట్ ఇన్సైడ్, ఆ ఇంటిలోనే ఆ డోర్ పక్కన కూర్చొని వరండాలో రైటింగ్ లెటర్స్ ఇన్ విచ్ ఐ స్కేర్స్లీ మెన్షన్, ఆ లెటర్ రాస్తూ ఉందన్నమాట. ఏ విధంగా తన చుట్టూ ఏం జరుగుతుంది, ఆ ట్రీస్ అనేటువంటివి ఏ విధంగా ఆ ఇంట్లో నుంచి ఎస్కేప్ అవుతూ, తన దగ్గర నుంచి ఎస్కేప్ అవుతూ ఆ ఫారెస్ట్లోకి, ఆ న్యాచురల్ వరల్డ్లోకి ఏ విధంగా వెళ్తూ ఉన్నాయి అనేటువంటిది ఆ క్లియర్గా లెటర్లో ఇన్సైడ్ ఆ రూమ్లో డోర్ పక్కన కూర్చొని ఆ స్పీకర్ తన చుట్టూ జరుగుతున్నటువంటి ఆ ఇన్సిడెంట్ని గమనిస్తూ లెటర్ రాస్తూ ఉన్నట్లుగా ఆ స్పీకర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ద నైట్ ఈజ్ ఫ్రెష్, ద హోల్ మూన్ షైన్స్ ఇన్ ఎ స్కై స్టిల్ ఓపెన్. ద నైట్ ఈజ్ ఫ్రెష్, ఇట్స్ ఏ పీస్ఫుల్. ఆ నైట్ అంతా ఎలా ఉంటుందంటే చాలా ప్లజెంట్గా, చాలా పీస్ఫుల్గా, చాలా కామ్గా, చాలా ప్లజెంట్ అట్మాస్ఫియర్ నైట్ ఉందన్నమాట. సో క్లియర్ నైట్ విత్ ద మూన్, ఆ క్లియర్గా ఉన్నటువంటి ఆ నైట్ టైము, మూన్ ఇల్యూమినేటింగ్ ద సీన్, ప్రకాశవంతంగా ఆ చంద్రుని యొక్క కాంతి, ఆ నైట్ టైము ఆ చంద్రుని యొక్క కాంతితో ప్రకాశవంతంగా నైట్ చాలా చక్కగా, నైట్ చాలా ప్లజెంట్ క్లైమేట్ అనేటువంటిది ఆ నైట్ సమయంలో ఉంది. ఆ ట్రీస్ ఆ హౌస్ నుంచి ఎస్కేప్ అవుతున్నటువంటి సమయంలో ఆ నైట్ ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని ఇక్కడ పోయిట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. The smell of leaves and lichen still reaches like a voice into the rooms. The scent of nature enters the house. So the smell of leaves, ఆకుల యొక్క వాసన అనేటువంటిది మరియు లిచెన్ అంటే ఏంటంటే ఆ పాచి, స్టిల్ రీచెస్ లైక్ ఏ వాయిస్ ఇన్ టు ద రూమ్స్. సో ఆ పాచి తన వైపుగా ఇంట్లో దాక్కుని ఉన్నటువంటి ఇంటిలో ఆ డోర్ పక్కన ఉన్నటువంటి కవయిత్రి, ఆ రైటర్, ఆ పోయిట్ దగ్గరికి ఆ స్మెల్ వస్తున్నట్లుగా, ఆ పాచి యొక్క వాసన వస్తున్నట్లుగా గమనిస్తుంది. ఏదో ఒక రకమైనటువంటి వాయిస్ ఆ లోపల ఒక రకమైనటువంటి సౌండ్, ఒక వాయిస్ లోపలికి వినిపిస్తున్నట్లుగా, ఆ రూమ్లోకి వినిపిస్తున్నట్లుగా, ఆ ట్రీస్ నుంచి వచ్చేటువంటి స్మెల్ అనేటువంటిది కూడా ఆమెను తాకుతున్నట్లుగా తను చెప్తున్నాడు. ద స్మెల్ ఆఫ్ లీవ్స్ అండ్ ద లీచెన్ స్టిల్ రీచెస్ లైక్ ఏ వాయిస్ ఇన్ టు ద రూమ్. ద సెంట్ ఆఫ్ నేచర్ ఎంటర్స్ ద హౌస్. ఆ సెంట్ ఆఫ్ నేచర్, ఆ నేచర్ యొక్క స్మెల్, వాసన ఆ రూమ్లో గదిలో ఉన్నటువంటి ఆ పోయిట్కి ఆ వాసన, మంచి వాసన తగులుతూ, ఆల్మోస్ట్ యాజ్ ఇఫ్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ స్పీకింగ్. లోపల నుంచి ఏదో ఒక రకమైనటువంటి వాయిస్, తన యొక్క చెట్ల నుంచి వచ్చేటువంటి వాసన మరియు లోపల వచ్చేటువంటి అవి ఏదో ఒక వాయిస్ రూపంలో ఆమెకు వినిపిస్తున్నట్లుగా, చెట్లు ఏదో చెప్తున్నట్లుగా ఆ వాయిస్ ఆ రైటర్ వింటున్నట్లుగా ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. మై హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ విస్పర్స్ విచ్ టుమారో విల్ బి సైలెంట్. హియర్ ద స్పీకర్స్ మైండ్ ఈజ్ ఫిల్డ్ విత్ సాఫ్ట్ థాట్స్ ఆర్ సౌండ్స్. ఆ లోపల కూర్చొని ఉన్నటువంటి ఆ స్పీకర్ యొక్క మైండ్ ఏంటంటే మంచి సాఫ్ట్ థాట్స్ తోటి, మంచి సౌండ్స్ తోటి, ఆ లోపల నుంచి ఆ నేచర్ నుంచి వచ్చేటువంటి ఆలోచనలు, ఆ నేచర్ నుంచి వచ్చేటువంటి ఆ శబ్దాలు, ఆ వాయిస్ తోటి తన మైండ్ మొత్తం నిండిపోయింది. విచ్ విల్ వ్యానిష్ ద నెక్స్ట్ డే. ఆ ఆలోచనలు, ఆ స్మెల్ అవన్నీ కూడా నెక్స్ట్ డే లేకుండా పోతాయి, అవి కనిపించకుండా పోతాయి, ఆ సౌండ్స్ వినిపించకుండా పోతాయి, ఆ స్మెల్ లేకుండా పోతుంది అని చెప్పి ఆ స్పీకర్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పక్క రోజు నైట్ అవి వెళ్ళేదానికి
ట్రీస్ అన్నీ కూడా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తున్నాయి. సో మార్నింగ్ కల్లా కూడా అవి ఫారెస్ట్కి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు మనం వింటున్నటువంటి ఆ సౌండ్స్ కావచ్చు, ఇప్పుడు మనం ఫీల్ అవుతున్నటువంటి ఆ స్మెల్ కావచ్చు, మార్నింగ్ అంతా కూడా అవి ఆ విస్పర్స్ అవన్నీ కూడా వ్యానిష్ అయిపోతాయి అని చెప్పి స్పీకర్ ఫీల్ అవుతున్నాడు అనమాట. లిజన్, ద గ్లాస్ ఈజ్ బ్రేకింగ్. హియర్ ద poet explains the moment of escape become more intense as the trees break through the glass window. సో ఆ ఇంట్లో నుంచి ఎస్కేప్ అవుతున్నటువంటి ఆ ట్రీస్ ఆ గ్లాస్ని బ్రేక్ చేస్తున్నాయి, వినమని చెప్పి ఆ పాయింట్ చెప్తూ ఉందన్నమాట. లిజన్, ద గ్లాస్ ఈజ్ బ్రేకింగ్. ఆ ఎస్కేప్ అవుతున్నటువంటివి ఆ ట్రీస్ ఆ బ్లాక్ని బ్రేక్ చేశాయి, ఆ గ్లాస్ని బ్రేక్ చేశాయి, ఒకసారి జాగ్రత్తగా వినండి అని చెప్పి ఆ పాయింట్ చెప్తూ ఉంది. ద ట్రీస్ ఆర్ స్ట్రంబ్లింగ్ ఫార్వర్డ్ ఇన్ టు ద నైట్. విండ్స్ రష్ టు మీట్ దెమ్. ద ట్రీస్ మూవ్ అవుట్ ఇన్ టు ద ఓపెన్ నైట్. ఆ ట్రీస్ ఆ విండోస్ యొక్క గ్లాస్ని బ్రేక్ చేసుకుని ఆ ఓపెన్ నైట్ టైము అవి అలా బయటకు రావడం జరిగింది. ఆ ట్రీస్ అన్నీ కూడా ఇంటిలోంచి బయట రావడం జరిగింది. అండ్ ద విండ్ వెల్కమ్స్ దెమ్. ఆ చెట్లకి అక్కడ ఉన్నటువంటి ఆ గాలి వాటిని చెట్లకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి. ఫర్దర్ హైలైటింగ్ దే రిటర్న్ టు నేచర్. సో ఆ విధంగా ఆ చెట్లు ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ గ్లాస్ను బ్రేక్ చేసుకుంటూ బయట రావడం, వాటిని ఆ విండ్ అనేటువంటిది ఆహ్వానించడం, ఆహ్వానిస్తూ ఆ ట్రీస్ని ఆహ్వానించడము, తర్వాత ఆ నేచర్లోకి ఆ ట్రీస్ ఎంటర్ కావడం అనేటువంటిది పోయిట్ ఈ విధంగా ఆ ట్రీస్ ఆ విధంగా మనకు బయటికి ఎస్కేప్ అయ్యి ఇంటిలోంచి బయటకు వచ్చాయి, వాటికి ఈ విధంగా విండ్ అనేటువంటిది స్వాగతం పలుకుతూ ఉంది అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. ద మూన్ ఈజ్ బ్రోకన్ లైక్ ఎ మిర్రర్. ఇట్స్ పీసెస్ ఫ్లాష్ నవ్ ఇన్ ద క్రోన్ ఆఫ్ ద టాలెస్ట్ ఓక్. ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మూన్ ఈజ్ ఫ్రాగ్మెంటెడ్. సో అక్కడ ఉన్నటువంటి ఆ మూన్ నైట్ టైం ఆ మూన్ చాలా ప్రకాశవంతంగా కనిపిస్తూ, పర్హాప్స్ బై ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్, ఆ చెట్ల యొక్క బ్రాంచెస్ పైన చంద్రుడు ప్రకాశవంతంగా కనిపిస్తూ, అపియరింగ్ లైక్ బ్రోకన్ పీసెస్ ఆఫ్ ఏ మిర్రర్ ఇన్ ద హైయెస్ట్ బ్రాంచెస్. సో అది ఎలా కనిపిస్తుందంటే హైయెస్ట్ బ్రాంచెస్ పైన ఒక బ్రోకన్ మిర్రర్ లాగా, అద్దంలాగా ఆ బ్రాంచెస్ పైన ఆ చంద్రుడు ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉన్నాడు అని చెప్తూ, ఇది ఒక ఓక్ చెట్టు పైన ఒక కిరీటంలాగా, చంద్రుడు ఒక కిరీటంలాగా పైన కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పి పోయిట్ ఈ నేచర్ని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ పోయం ద్వారా పోయిట్ ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛకై కొన్ని తీరనటువంటి కొన్ని కోరికలు ఉంటాయి అనే విషయాన్ని మనకు చెప్తూ ఉందన్నమాట. సో ప్రకృతి ధర్మాలను అనుసరించాలే కానీ ప్రకృతి అతిక్రమించకూడదు. అంటే ఆ చెట్లు అనేటువంటివి ఎక్కడ ఉండాలి? ఫారెస్ట్లోనే ఉండాలి, అడవుల్లోనే ఉండాలి. ఆ చెట్లను నరికివేయకూడదు, ఆ అడవులను ఎంటీ చేయకూడదు. అడవుల్లో ఉన్నటువంటి ఆ చెట్లను తీసుకొచ్చి ఇళ్లలో మనము దాన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్లో బంధించకూడదు. నేచర్ని కాపాడుకోవాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ పోయం రూపంలో పోయిట్ చాలా చక్కగా నేచర్కి హ్యూమన్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, హ్యూమన్ బీయింగ్స్ చెట్లను ఏ విధంగా నాశనం చేస్తున్నారు, ఆ చెట్ల యొక్క ఫీలింగ్స్ హ్యూమన్ బీయింగ్స్ నుంచి చెట్లు ఏ విధంగా ఎస్కేప్ అయిపోయి న్యాచురల్ వరల్డ్లోకి ఎలా వెళ్ళాలి, తన ఫారెస్ట్లోకి ఎలా వెళ్ళాలి, వెళ్తున్నప్పుడు తన యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నవి అనేటువంటివి చక్కగా ఈ పోయం రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సమ్మరీ ఆఫ్ ద పోమ్. The poem The Trees is written by Adriana Rich, an American poet. The poem is a commentary on serious incompatibility between man and nature. Man has already exploited most of nature for selfish use and is still from and his annihilation spree. In the poem, the poet depicts trees as craving for freedom from humans. They are shown as trying to free themselves from the man's clutches and walk into nature.
The poem can also be read as the attempt of trees to replace the lost trees and heal the ailing nature. The trees seem to be moving out in the forest from the house where they are trapped in. The forest is already empty and has been so for a long time. There is no place for birds, beasts, or insects to sit in the forest as there are no trees. Perhaps these trees are going to take the place of the trees that has disappeared from nature. The roots of the trees try to separate from the cracks of the floor. The leaves and small twigs exert force to liberate themselves from the roof. Years of confinement has stupefied them. They are walking towards the forest like half dazed patients. The speaker is sitting inside the room, writing long letters. No letter contains a mention of the departure of the forest from the house. The night is fresh and moon shines brightly in the sky. Just as a voice reaches into the room, the smell of leaves and lichen reaches the speaker. The speaker's head is full of inexplicable murmurs. Perhaps they are about liberation of trees on the surface and of women on a deeper level. The poet is known for her feminist tendencies. All those would subside by morning. The trees have successfully freed themselves. They have started to move ahead into the night. Winds follow them. Moon is visible only in fragmented parts through the branches of the moving trees. He appears as broken pieces that shine occasionally at the top of the tallest oak. Trees have finally freed themselves and are back in nature. The poem could also be read as an exposition of women's struggle for emancipation from male domination and confinement with four walls. Trees are symbolic of women. So, personification. The literary devices are used in this poem. The trees inside are moving out. సో ద ట్రీస్ ఆర్ గివింగ్ హ్యూమన్ లైక్ క్వాలిటీస్. మనుషులకు ఉన్నటువంటి ప్రాణం లేనటువంటి వాటికి ప్రాణాన్ని ఆపాదిస్తూ ఆ క్వాలిటీస్ని గురించి చెప్తున్నాయి కాబట్టి దీన్ని పర్సానిఫికేషన్ అంటారు. ద ట్రీస్ ఇన్సైడ్ ఆర్ మూవింగ్ అవుట్. ఆ లోపల ఉన్నటువంటి ట్రీస్ మనుషులు ఏ విధంగా అయితే కదిలి బయటకు వస్తాయో అదేవిధంగా చెట్లు కదిలి బయటకు వస్తున్నాయి అని హ్యూమన్ క్వాలిటీస్ని గురించి చెప్తున్నాయి కాబట్టి దీనిని పర్సానిఫికేషన్ అని చెప్పి చెప్తారనమాట. ద లీవ్స్ స్ట్రెయిన్. ద లీవ్స్ ఆర్ పర్సానిఫైడ్ యాజ్ స్ట్రైనింగ్. ఆ లీవ్స్ కూడా ఏ విధంగా అయితే మనుషులు స్ట్రైన్ అవుతారో, కష్టపడతారో, అలసిపోతారో ఆ విధంగా ఈ ఆకులు కూడా స్ట్రైన్ అయినట్టుగా ప్రాణం లేనటువంటి వాటికి ఈ ప్రాణాన్ని ఆపాదిస్తూ చెప్తున్నారు కాబట్టి సో ద లీవ్స్ స్ట్రైన్ ఇక్కడ పర్సానిఫికేషన్ని పాయింట్ ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ సిమిలీ అంటే కంపారిజన్ అనమాట. కంపేర్ చేస్తున్నారు. లాంగ్ క్రాంప్టెడ్ బౌస్ షఫ్లింగ్ లైక్ న్యూలీ డిశ్చార్జ్డ్ పేషెంట్స్. సో లాంగ్ క్రాంప్టెడ్ బౌస్ ఆ కొమ్ములు అనేటువంటివి ఎలా ఉన్నాయంటే న్యూలీ డిశ్చార్జ్డ్ పేషెంట్తో కంపేర్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ లైక్ అనేటువంటి ఇది లైక్ యాజ్ అనేటువంటి కంపారిజన్ కన్నా వస్తే, పోలికలు కన్నా వస్తే అది సిమిలీ అనేటువంటి లిటరరీ దాన్ని ఉపయోగించినట్టుగా చెప్పవచ్చు. సో లిటరరీ డివైజ్ సిమిలీ అంటే పోలిక, పోల్చుకోవడం. ద లాంగ్ కంపేర్డ్ బౌస్ అనేటువంటి దాన్ని న్యూలీ డిశ్చార్జ్డ్ పేషెంట్తో కంపేర్ చేశారు. మూమెంట్ ఆఫ్ ద బ్రాంచెస్ ఈజ్ కంపేర్ టు ద పేషెంట్ లీవింగ్ ఏ క్లినిక్. సో మూమెంట్ ఆఫ్ బ్రాంచెస్ యొక్క మూమెంట్ని దేంతో కంపేర్ చేశారంటే పేషెంట్స్ లీవింగ్ ఏ క్లినిక్. క్లినిక్ నుంచి పేషెంట్స్ లీవ్ అయినప్పుడు ఏ విధంగా అయితే కదులుతూ ఉంటారో అదేవిధంగా బ్రాంచెస్ కదులుతున్నప్పుడు కూడా ఆ పేషెంట్స్తో కంపేర్ చేశారు కాబట్టి ఇది కూడా సిమిలీ అనేటువంటి లిటరరీ డివైజ్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ ఇమాజరీ. ద పోయమ్ ఈజ్ రిచ్ ఇన్ ఇమాజరీ, particularly in description like small twinks of stiff with exertion and the moon is broken like mirror. So imaginary is a literary device that uses a language to appeal to the senses and create a mental picture for the reader. సో ఇక్కడ మెంటల్ ఇమాజరీ అనేటువంటిది ద పోయమ్ ఈజ్ రిచ్ ఇన్ ఇమాజరీ
particularly in description like small twinks, stiff with exertion, and the moon is broken like mirror. సో ఇక్కడ ఒక క్రియేటివ్ మెంటల్ పిక్చర్, ఒక రకమైనటువంటి మెంటల్ పిక్చర్ ఇక్కడ కనిపించే విధంగా ఉంది కాబట్టి వీటిని మనము ఇమాజినరీ అనేటువంటి లిటరరీ డివైస్ను కూడా ఇక్కడ ఉపయోగించి పోయిట్ ఉపయోగించారని చెప్పి చెప్పచ్చు. సో మెటాఫర్. Metaphor is a figure of speech that compares two things that are not related, usually by stating that one thing is another. రెండు ఒకే విధమైనటువంటి కానటువంటి రిలేటెడ్గా లేనటువంటి వాటిని రెండింటిని కంపేర్ చేసేదానికి మనము ఈ మెటాఫర్ను ఉపయోగిస్తాం. ఇక్కడ మూన్ని మిర్రర్తో కంపేర్ చేస్తున్నారు. ద మూన్ ఈజ్ బ్రోకన్ లైక్ ఏ మిర్రర్. మూన్ని మిర్రర్తో కంపేర్ చేస్తున్నారు. ద మూన్ రిఫ్లెక్షన్స్ ఇస్ కంపేర్ టు ద షేర్డ్ గ్లాస్. మూన్ యొక్క రిఫ్లెక్షన్ని షట్టర్డ్ గ్లాస్ తోటి, పగిలినటువంటి అద్దంతో కంపేర్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకు మెటాఫర్ అనేటువంటి ఒక లిటరరీ డివైస్ను కూడా ఇక్కడ ఉపయోగించడం జరిగింది. మెటాఫర్ అనేటువంటి ఒక లిటరరీ డివైస్ని ఉపయోగించారు. హియర్ సింబాలిజం ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ యూజింగ్ సింబల్స్ టు రిప్రజెంట్ ఐడియాస్, క్వాలిటీస్ ఆర్ థింగ్స్ బియాండ్ దేర్ లిటరల్ మీనింగ్. Here in this poem, the symbolism is also used. Here the trees breaking free symbolize freedom or return to nature from confinement. So here we use symbolism also in this poem. So these are the literary devices used in this poem. The tree, the poet. Here the comprehension questions from this poem is, what were the trees trying to escape from? Varanda. What were the try? ఎక్కడి నుంచి అవి ఎస్కేప్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇవ్వండి. విచ్ ఆబ్జెక్ట్ ఈస్ డిస్క్రిప్ట్ యాజ్ బ్రోకన్? ఏ ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ పగిలినట్లుగా చెప్తున్నారు? మూన్ని. వాట్ మీట్స్ ద ట్రీస్ యాజ్ దే మూవ్ ఇన్ టు ద నైట్స్ విండ్స్? ఆ ఇంట్లో నుంచి ట్రీస్ బయట రావడం, వాటిని ఏమి కలిసాయి? విండ్స్ కలిసాయి. గాలి అనేటువంటిది వాళ్ళకి ఆహ్వానం పలికింది ట్రీస్కి. వాట్ డు ద ట్రీస్ బౌస్ రిజెంబుల్స్ ఇన్ ద పోయం? సో ఆ బౌస్ని, ట్రీస్ యొక్క బౌస్ని దేంతో కంపేర్ చేస్తున్నారు? పేషెంట్స్ తోటి. వాట్ స్మెల్ రీచెస్ ఇన్ టు ద రూమ్స్? లీచెన్. రూమ్లోకి వచ్చినటువంటి ఆ స్మెల్ ఏంటి? లీచెన్, పాచి ఆ స్మెల్ రావడం. వాట్ ఈస్ బీయింగ్ రిటర్న్ బై ద స్పీకర్? స్పీకర్ లోపల కూర్చొని ఏం రాస్తున్నాడు? ఆ డోర్ పక్కన లెటర్స్ రాస్తున్నాడు. వాట్ ఈస్ బ్రేకింగ్ ఇన్ ద పోయం? ఆ పోయంలో బ్రేక్ అనేటువంటిది ఏంటి? ఈ పోయంలో గ్లాస్. వేర్ డు ద స్ట్రీట్స్ స్టంబుల్ ఇన్ టు? సో స్ట్రీట్స్ వేర్ డు, ఎక్కడ స్ట్రీట్స్ అన్నీ కూడా ఇలా, ఏ సమయంలో? నైట్. ఎక్కడ? వాట్ ఈస్ ద టాలెస్ట్ ట్రీ మెన్షన్? ఇక్కడ ఒక ట్రీని మెన్షన్ చేశారు ఈ పోయంలో. ఆ ట్రీ పేరు ఏంటి? ఓక్ ట్రీ. సో వాట్ సౌండ్ ఫీల్ ద స్పీకర్స్ హెడ్? అతని సౌండ్లో వచ్చినటువంటి ఆ స్పీకర్స్ హెడ్లో వచ్చినటువంటి ఆ సౌండ్స్ ఏంటి అంటే ఒక విస్పర్స్, లోపల విస్పరింగ్ సౌండ్స్ అనేటువంటివి, ఆ వాయిస్ అనే ట్రీస్ యొక్క వాయిస్ అనేటువంటిది వినిపించింది. సో ఈ రైమ్ స్కీమ్ వచ్చి ఫ్రీ వర్స్. ఇది నో పర్టికులర్ రైమ్ స్కీమ్ ఇన్ దిస్ పోమ్. ఇట్ ఈస్ యూజ్డ్ రైమ్స్ ఫ్రీ వర్స్ ఇన్ ద ఫ్రీ వర్స్, నో రైమ్ స్కీమ్. రైమ్ స్కీమ్ అనేటువంటిది ఏమి పోయిట్ ఫాలో కాలేదు ఇక్కడ. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్, దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద పోమ్ ద ట్రీ. Thank you for watching.